ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 6 క్రేజీ మైండ్. హలో, ఇప్పుడు మళ్ళీ మనం ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అనమాట. అది వచ్చేసి హనీ అండ్ ఆయిల్ వాటర్ తోటి మిక్స్ చేద్దాం. అది ఏది దేనిపైన ఉంటది అనేది ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాము. ఫస్ట్ అనేది ఇప్పుడు వాటర్ అనేది మిక్స్ చేసాం. వాటర్ అనేది ఇందులో పోస్తున్నాం. వాటర్ లెవెల్ అనేది ఒక 30 ml దాకా పోసినాం మేము. హనీ అనేది పోస్తున్నాం ఇందులో. ఇప్పుడు గ్లాస్ ఇట్లా పట్టుకోరా, గ్లాస్ ఇట్లా పట్టుకోరా. హనీ కిందకి వచ్చి వాటర్ అనేది పైకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక లేయర్ లెక్క ఫామ్ అయింది, దానిపైన వాటర్ లేయర్ ఫామ్ అయింది. ఇప్పుడు ఆయిల్ అనేది కలిపి మిక్స్ చేస్తున్నాం ఇందులో. ఇది కూడా చూస్తున్నారు కదా, వాటర్ అనేది మిడిల్లో ఉంది, దాంతో పైన ఆయిల్ అనేది ఫామ్ అయింది. వాటర్, ఆయిల్, హనీ లేయర్ అయితే ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఏంటంటే హనీ డెన్సిటీ ఎక్కువ ఉంది, హనీ కంటే వాటర్ డెన్సిటీ తక్కువ ఉంది, వాటర్ కంటే కూడా ఆయిల్ డెన్సిటీ తక్కువ ఉంది అనమాట. చూస్తున్నాం కదా దేని డెన్సిటీ ఎక్కువ ఉంది అనేది అయితే చూద్దాము. మనం ఈ రాయిని దీంట్లో వేసి చూద్దాము, ఏ లేయర్ దగ్గర అవుతుంది అనేది అయితే చూద్దాము. రాయి అనేది కిందనే హనీ కన్నా అవుతుంది, దాని డెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మనం ఇప్పుడు ఇంకో వస్తువుతో అయితే ట్రై చేద్దాము. ఇది ఒక క్యాప్ అనమాట, హనీ క్యాప్. ఇది స్టీల్ క్యాప్. దీనికే ఇందులో వేసినాం. బట్ ఇది ఏంటంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క బాటిల్ క్యాప్ అయితే వాటర్ పైన ఆగింది. ఇప్పుడు మనం అయితే ఇంకొక దాంతో అయితే చూద్దాం. ఒక వుడ్ తీసుకోరా, చిన్న కట్టెపుల్ల లెక్క. వుడ్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ వుడ్ తీసుకున్నాను, వేసాను. ఇదైతే మొత్తం ప్యూర్ ఆయిల్ మీనే అయి ఉంది. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక గ్లాస్ అనేది తీసుకుంటున్నాం నార్మల్గా. ఇలా దీనికి ఎక్స్చేంజ్ చేస్తే ఏమన్నా తేడా అవుతుందో చూద్దాం. కలుపు, రెండు కలుపురా. ఇంకా హనీ లేయర్ కిందికి వెళ్ళింది, వాటర్ అనేది మిడిల్ లో ఉంది. మళ్ళీ ఒకసారి కలిపి చూద్దాము. పైకి వెళ్ళి కలిపి ఒకసారి జియ్యమని, పైకి వెళ్ళి కలిపి ఒకసారి జియ్యమని. ఎన్నిసార్లు మనం కలిపినా అయితే ఆ లేయర్ పైకే ఉంటుంది, ఈ లేయర్ ఇదే ఉంటుంది. సో ఇక్కడ మనం కన్క్లూజన్కి హనీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, వాటర్ డెన్సిటీ హనీ కంటే తక్కువ ఉంటుంది, ప్లస్ ఆయిల్ డెన్సిటీ వాటర్ కంటే ఇంకా తక్కువ ఉంటుంది. అది మండుతుందిరా, కొట్రా, స్ప్రే కొట్రా. చూసినా ఉంది ఇది మాత్రం. కుట్టు కుట్టు. అరే ఏం నువ్వెందుకు ఏం వేయలేదు కానీ అది చూసినాం కదా. ఇప్పుడు మనం అయితే దాని మీద ఆయిల్ మీద స్ప్రే కొడితే ఎంత పెద్దగా వచ్చింది చూసినాం కదా. ఇప్పుడు మనము ఆయిల్ లేయర్ ఎంతవరకు అవుతుందో అంతవరకే గ్లాస్ అనేది బర్న్ అయింది. ఆ వాటర్ లేయర్ దగ్గర గ్లాస్ అనేది బర్న్ కాలే, మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఫుల్ పెడుతున్నా, మనం ఫుల్ మంట పెడుతున్నా కానీ వాటర్ దగ్గర అయితే గ్లాస్ బర్న్ కావట్లేదు. అయితే ఇంకా కొంచెం మన దగ్గర ఆయిల్ మిగిలింది, ఇది కూడా మొత్తం వేసేసి చూద్దాము. మళ్ళీ ఆయిల్ ఎంతవరకు అయితే వేస్తున్నామో అంతవరకే బర్న్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వాటర్ ఎంతవరకు అవుతుందో అంతవరకు బర్న్ కావట్లేదు. స్లో మోషన్ ఆరిపోయింది అది లేదు. అగ్గిపుల్ల ఎట్లా వేసేయి, నేను వేస్తున్నా. ఇసురే
అయిపోయినారు అన్న ఉంది కాలిందా కాలుతుందిరా మరి అదే చెప్తున్నా ఈ దూయంగలే అని అది మంటలేదురా అంటే చలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆయిల్ మీద అయితే గ్యాస్ కొట్టి చూసినాం వచ్చింది, అండ్ వాటర్ మీద రాలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి హనీ మీద మనం ఇన్నిసార్లు ట్రై చేసినా అయితే రావడం లేదు, మీరే చూస్తున్నారు కదా. చలో వీడియోకి అయితే వీడియో ఇంతవరకు చూసిరంటే మీకు కొంచెంలో కొంచెమైనా నచ్చుంటది. మన 6 క్రేజీ మైండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయండి.